అందరికీ నమస్కారం. నవరాత్రి పూజ నిర్వహించే వాళ్ళు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమిటి? ఇలాంటి విషయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా స్త్రీలు చేసుకునేటప్పుడు మంగళకరమైన వస్తువులు అన్ని ధరించి మాత్రమే ఈ పూజను నిర్వహించుకోండి. ఎరుపు, పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో చిరిగిన వస్త్రాలను ధరించకండి. అలాగే నేలపైన కూర్చొని పూజను నిర్వహించవద్దు. ఏదైనా ఆసనం పైన కూర్చొని చేసుకోవాలి. అలాగే జుట్టును కత్తిరించటం, గోళ్లని కత్తిరించుకోవటం, క్షవరం ఇలాంటివి కూడా చెయ్యకండి. ఈ పూజను నిర్వహిస్తున్న 9 రోజులు కూడా ఎవ్వరితోటి గొడవలు పడకండి, అబద్ధాలు ఆడకండి, అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళవద్దు. అమ్మవారికి సువాసన భరితంగా ఉండాలి కాబట్టి శుచి శుభ్రతను తప్పనిసరిగా పాటించండి. అమ్మవారికి రాత్రిపూట పూజ చేస్తారు కాబట్టి మీరు మళ్ళీ శుచి అయి దంతధావనం కూడా చేసుకున్నాకే మీరు పూజను నిర్వహించండి. ఎటువంటి చెడు వాసనలు అమ్మవారికి ఇష్టం ఉండదు. నవరాత్రి పూజకి ఉపవాసం చెయ్యాలి అన్న నియమం లేదు. యథావిధిగా మీరు నిత్యము కూడా ఆహారం ఎలా తీసుకుంటారో అలాగే తీసుకొని మీరు వారాహి నవరాత్రి పూజను నిర్వహించుకోవచ్చు. కేవలం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. అంటే మాంసాహారం తినకూడదు. ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి కూడా తినకుండా ఉంటేనే మంచిది. మద్యం ఇలాంటివి కూడా స్వీకరించవద్దు. ఈ నవరాత్రులు మొత్తము కూడా బయట ఆహారానికి దూరంగా ఉంటేనే మంచిది. అలాగే మరుసటి రోజు పూజ చేసుకునేటప్పుడు ముందు రోజు చేసుకున్న పూజ యొక్క నిర్మాల్యాన్ని ఎలా తీయాలి? అది ఏంటంటే మనం ముందు రోజు పూజ చేసుకుంటాం కదా, ఆ నిర్మాల్యాలు అన్నీ కూడా తీసిన తరువాతే మళ్ళీ మనం మరుసటి రోజున పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పువ్వులు, యజ్ఞోపవీతం, వస్త్రాలు ఇలాంటివి అన్ని కూడా తీసేయాలి. పసుపు గణపతిని పెట్టుకుంటే దానిని కూడా తీసేయండి. వీటన్నిటిని కూడా ఒక కవర్లో వేసి పక్కగా పెట్టుకోండి. అలాగే దీపారాధన కుందులు మొత్తము తీసేసి కింద తమలపాకులు వేసుకుంటే వాటిని కూడా తీసేసి కొత్త ఆకులు వేసుకోవాలి. అలాగే కుందులను మీరు మొత్తము కడుక్కోగలిగితే మంచిది. ఒకవేళ మొత్తము కడిగి శుద్ధి చేసుకోలేకపోతే ఏదైనా మంచి గుడ్డను తీసుకొని కొంచెం నీళ్ల చుక్క వేసేసి దాన్ని తుడిచేసుకొని పాత కుంకుమ బొట్లు అవన్నీ కూడా లేకుండా చేసుకొని మళ్ళీ ఆ కొత్త తమలపాకుల మీద లేదు అంటే ప్లేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేసుకొని వాటి మీద పెట్టుకొని నూనె మళ్ళీ పోసి కొత్త ఒత్తులు వేసి మీరు మళ్ళీ దీపారాధన అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, ఇందాక నేను చెప్పిన లిస్ట్ లో అన్నీ కూడా మీరు నిర్మాల్యం కింద తీసేయాలండి. అంతేగాని అమ్మవారి ఫోటో గాని, ప్రతిమ గాని, లేదు అంటే విగ్రహ రూపంలో పెట్టుకున్న గణపతిని గాని ముట్టుకోవద్దు, పీటను కదిలించవద్దు. విన్నారు కదా వారాహి నవరాత్రి పూజకు పాటించవలసిన ముఖ్య నియమాల గురించి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.